నేను అడుగుతున్నా సూటిగా చెప్పుని. నేను అడిగితే ప్రతిపక్ష నాయకునిగా చెప్పరేమో మరి నువ్వు చెప్పు. నాకు అర్థమైన కాడికి మీ అన్ననే తిట్టినావని నేను అనుకుంటున్నా. మీ అన్నని చెప్పమని మరి అమెరికాలో. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా 2 డిమాండ్లు. ప్రతిపక్ష నాయకులు చెప్పినరో మరి మీరు సపోర్ట్ చేస్తే మాట్లాడుతుర్రో కవిత గారు నాకు తెలియదు, కానీ ఆ కవితమ్మనే చెప్తుంది ఇప్పుడు ఏమని, పెయిడ్ ఆర్టిస్టులతోటి వ్యక్తిత్వ హననం చేస్తుర్రని. ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది? పెయిడ్ ఆర్టిస్టులను జైల్లో పెట్టడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది? పేమెంట్ ఏ ఖాతాకి అవుతుంది, ఎవరికి అవుతుంది, ఎవరా దొంగలు, వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి? మీకు చేత కాకపోతే మాకు ఈ లిస్టు ఇన్కమ్ ట్యాక్స్ నన్ను తోలిస్తాం మేము. గట్లా దొంగ లెక్కలు ఎక్కడి, దొంగ పేమెంట్లు ఎక్కడి, దొంగ పంచాయతీలు ఎక్కడి? అంతా ట్రాన్స్పరెంట్గా ఉండాలని కోరుకుంటున్నాం కదా. అందుకని వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడినంతసేపు మేము ఎవరి గురించి మాట్లాడాం, మేము ఎవరి వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడాం. కానీ భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి, భారతీయ జనతా పార్టీని బదనాం చేసి, మా క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. 2013లో మీరు చేసిన విలీనం ప్రయత్నాలు, 2014లో మీరు చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ప్రపంచమంతా తెలుసు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసిన అనేది ఈ రోజు దాకా వాళ్ళు పుట్టిన 25 ఏళ్లలో ఎన్నడూ జరగలేదు. నాకున్నటువంటి అంచనా, నాకున్నటువంటి అవగాహన మేరకు భవిష్యత్తులో కూడా అట్లాంటి స్కోప్ లేదని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి లేని దాని గురించి మా క్యాడర్ని, మా కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏది పడితే అది తిరిగి పేపర్లలో మాకు జాగ రావాలి,